మహిళా కార్పొరేటర్లకు జరిగిన అవమానంపై సాటి మహిళా కార్పొరేటర్ ప్రశ్నించకుండా అవమానపరిచిన వారికి సపోర్ట్ చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత కార్పొరేటర్లు గాదం విజయ, కవిత, సరోజిని మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తమ కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన తెలిపితే ఇక్కడి సీఐ తమపై కేసు నమోదు చేయడమే కాకుండా ఉద్దేశపూర్వకంగా తమను 3 గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టి దళిత కార్పొరేటర్మైన తమను దుర్భాషలాడారని తెలిపారు. సీఐ చేసిన పనిని సాటి దళిత మహిళా కార్పొరేటర్ గా ఖండించవలసిందిపై తమనే విమర్శించడం ఎంతవరకు సమంజసమో ఆ మహిళా కార్పొరేటర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. సీఐ దళితులంటే వివక్ష చూపుతున్నారని, న్యాయం కోసం వెళ్లిన వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అలాంటి సీఐని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని, ఈ విషయంలో మహిళా కమిషన్, ఎస్సీ కమిషనర్ వరకు వెళ్తామని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేగా చందర్ ఉన్న కాలంలో ఎన్ని పనులను చేయించుకొని దళిత బంధును కూడా పొందిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవగానే మక్కన్ సింగ్ మెప్పు కోసం చందర్ విమర్శించే స్థాయికి వచ్చారని అన్నారు. అధికారం ఎక్కడ ఉంటే ఆ నాయకుని పంచనిచ్చేరే నాయకులు కూడా ఎమ్మెల్యే మెప్పు పొందాలని ఎగిరెగిరి పడుతూ ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వెనకాల తమకు ఏమీ పనులు కావడం లేదని, రాజ్ ఠాకూర్ను అనవసరంగా గెలిపించుకున్నామని మాట్లాడే నాయకులు ముందుకొచ్చి మాత్రం వీరుడు సూర్యుడు అంటూ డబ్బాలు కొడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కోసం కార్పొరేషన్ కార్యాలయంలో అర్ధరాత్రి 2 గంటల వరకు ధర్నా చేసిన సందర్భంలో కూడా ఎవరిపై కేసులు పెట్టలేదని, పోలీసులు అమర్యాదగా ప్రవర్తించలేదని, అందుకు ప్రత్యక్ష సాక్షిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని గాదం విజయ వెల్లడించారు. ఇక మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు కోట్లు తెచ్చామని చెప్తున్నారని, ఆ కోట్లు ఎక్కడ పెట్టారో, ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. గత ఎమ్మెల్యే హయాంలో వచ్చిన నిధులను చూపెట్టి మాజీ ఎమ్మెల్యే చందర్ కొబ్బరికాయలు కొట్టినా వాటిని మళ్లీ కొడుతూ కోట్లు తీసుకొచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ముందు ఒక మాట, వెనకాల ఒక మాట మాట్లాడే కాంగ్రెస్ నాయకుల రికార్డింగ్లన్నీ తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అభివృద్ధిపై చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే చర్చకు రండని మహిళా కార్పొరేటర్లు ప్రతి సవాల్ విసిరారు. 6వ తారీఖు చంద్రన ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులకు జరుగుతున్న అన్యాయంపై మేమందరం సంఘీభావంగా వెళ్ళినప్పుడు మాకు 41 సిఆర్పిఎస్ రూల్లో 50 మందిని తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించిండ్రు. ఇక్కడ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు నార్మల్లీ మాకందరికి కాల్ వచ్చినాయి, ఫొటోస్, ఆధార్ తీసుకొని రమ్మంటే అలానే ఇచ్చి వస్తుంటే ఆయన ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని కూర్చోబెట్టి ఒక 3:30-4 గంటలు కూర్చోబెట్టి మా సెల్ ఫోన్లు సీజ్ చేసి మాతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. నా పెళ్ళికి వచ్చిందని అది ఆ వర్డ్ అయితే ఒక 3-4 సార్లు రిపీట్ అయిందండి. 6 మహిళని ఆయన అసలు ఎంత అసభ్యంగా మాట్లాడడం అంటే రూడిష్గా, అసలు లేడీస్ బయటికి రావడమే ఎక్కువ. మీరు ఇలా బిహేవ్ చేస్తే మాకు ఇట్లా జరిగితే నార్మల్ లేడీస్ వచ్చి మాకేం చెప్తారు, వీళ్ళు డైరెక్ట్ టౌన్కి వెళ్ళి ఏం న్యాయం స్వీకరిస్తారండి. ఆయన అసలు ఎట్లుండంటే ఆయన సిఐగా బిహేవ్ చేస్తలేరు, కండవా వేసుకున్న కార్యకర్తలాగా బిహేవ్ చేస్తుండే ఇంద్రసేన రెడ్డి గారు అయితే. స్పెషల్గా నేను ఇదే చెప్తాను, ఇట్లా దళితుల పైన ఈయనకున్న వివక్ష నార్మల్గా లేదు. ఇంద్రసేన రెడ్డి గారు అయితే మహిళల పట్ల అనుచిత ప్రవర్తన ఉంది, ఒక్కటి కూడా సరిగ్గా లేదు. రెండోది, ఇదే ప్రవర్తన మీదనే మేము చంద్రన్న మా మహిళా కార్పొరేటర్లు అందరం ఏసీపీ గారి దగ్గరికి పోయి 5 days అయింది, ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదండి. ఇంద్రసేన రెడ్డి గారు మరి ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుస్తలేదు. ఆయన డ్యూటీ ఆయనే చేయాలి, అందులో బీఆర్ఎస్ చూడొద్దు, కాంగ్రెస్ చూడొద్దు. ఇలా చేస్తే మరి మాకి ఇలాంటి రెస్పాన్సిబుల్, మాకే ఒక రెస్పాన్సిబుల్ పీపుల్కి ఇలా ఉంటే పాపం మామూలు మహిళలకు ఏం న్యాయం జరుగుతుంది? దయచేసి ఆయనని ట్రాన్స్ఫర్ చేయగలరని నేనైతే ఊరుకొని ఈ విషయంలో ఇక్కడతో వదిలాము. మహిళా కమిషన్కి వెళ్తాము, ఎస్సీ కమిషన్కి వెళ్తాము, ఆయనను వదిలేదే లేదు. దళితులై ఉండి కూడా పోలీస్ స్టేషన్లో మాకు దళితుల మహిళలకు అన్యాయం జరిగింది, అక్కడ అవమానం జరిగిందని మేము చెప్పితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక దళితులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక దళితులంతా ఒకటే కదా. దళిత సోదరిమని మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్? దళితులం అందరం ఒకటే, మనమందరం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. మనం ఒకరు భయపెడితే భయపడటానికి మనం బానిసలం కాదు. ఇదొక్కటి మీరు గుర్తుంచుకోండి. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళొక్కటే, దళితులు ఒక్కటే, బీఆర్ఎస్లో ఉన్న దళితులు ఒక్కటే. దళితులకు అన్యాయం జరిగినప్పుడు దళితులంతా కూడా ఏకం కావాలి. మీరేదో ఎమ్మెల్యే గారి మెప్పు పొందని కోసం, ఎమ్మెల్యే గారు మెచ్చుకుంటారు, పెద్ద పెద్ద పదవులు ఇస్తారు, ఎమ్మెల్యే గారు మమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పి మీరు ఇట్లా మాట్లాడు కరెక్ట్ గారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు
కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పనిచేసారు, ఎప్పుడు వర్క్ చేసారు? కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా వాళ్ళు? ఇదే ఎమ్మెల్యే, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఇదే బియ్యం షాప్లో చౌరస్తాలో కూర్చుంటే అయ్యో మేము కనబడితే మాకు పని చెప్తారో ఏమని చెప్పి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా పక్కకుంటే ఆయన కనబడకుండా వేయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్యే మెప్పు కోసం, కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఈ రోజు మన దెబ్బలు జరుచుకుంటూ ఎమ్మెల్యే మెచ్చుకోవాలని మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు నేను బల్ల గుద్ది చెప్తున్నా, ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చందరన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వర్క్ చేసుకున్న వాళ్ళే. నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారితో వర్క్ చేయించుకున్న వాళ్ళే. బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరికి పోయి, చందరన్న దగ్గరికి పోయి ప్రతి ఒక్కరు దళిత బంధువు తెచ్చుకున్న వాళ్ళే. ఈరోజు మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది నాకు. అభివృద్ధి అని అంటున్నారు, ఎక్కడ అభివృద్ధి జరిగింది? జలో ఛాలెంజ్ రాండి, చౌరస్తాకు రాండి, ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఈ 12 నెలలు కావస్తుంది, ఇంకొక వారం 10 రోజులు అయితే. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? కూలగొట్టడం తప్ప అభివృద్ధి ఎక్కడ ఉన్నది? ఆ అభివృద్ధి చూపెట్టండి. ఛాలెంజ్ మీకు మాకు ఛాలెంజ్. అదే చౌరస్తాకు రండి. మిమ్మల్ని జనాలు ఎంత తిట్టుకుంటారో. మీరు కాంగ్రెస్ నాయకులు కేవలం బయట ఏం చేస్తున్నారు అంటే, బయటకు వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేని బదనాం చేసేది వాళ్ళే. మా ఎమ్మెల్యే మాకు ఏం పని చేస్తలేడు, మా ఎమ్మెల్యే మాకు అట్లా, మేము కర్మానికని పని చేసినాం, మేము ఎందుకు గెలిపించినాం ఈ ఎమ్మెల్యేను అని తిట్టుడు వాళ్ళవంతే. మళ్ళీ ఏం చేస్తాడు ఈ సోషల్ మీడియాలో, ఈ ముందుకు వచ్చేసరికి ఈ ప్రెస్ మీట్లకు వచ్చేసరికి ఎమ్మెల్యే మెచ్చుకోవాలని చెప్పి ఎమ్మెల్యేను పొగుడు జోకుడిగా. వాళ్ళ జోకుడు చూస్తే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావాలి. అటలు నమ్మకండి, మీరు కాంగ్రెస్ వాళ్ళని నమ్మకండి. మీ ముందు ఒక మాట మాట్లాడతారు, మీ వెనకాల ఒక మాట్లాడతారు. మీరు ఏ టైంలో ఎమ్మెల్యే సభను తిట్టిండ్రు, ఏ టైంలో ఎమ్మెల్యే మేడం తిట్టిండ్రు, ఎక్కడ తిట్టిండ్రు, ఏ ప్లేస్లో తిట్టిండ్రు, ఏ టైంలో తిట్టిండ్రు అనేది మొత్తం రికార్డుతో సహా నేను బయటికి తీస్తా. చందరన్న దగ్గర మీరు ఎక్కడెక్కడ పని చేయించుకున్నారు, ఎప్పుడొచ్చి పని చేయించుకున్నారు కూడా నేను ఇవన్నీ మొత్తం డాటా బయటికి తీస్తే మీ మోకాలు ఎక్కడ పెట్టుకుంటారు. ఈ రోజున చందరన్నను విమర్శించే హక్కు మీకు లేదు. కూడా ఒక మహిళలకు అగౌరవపరిచినప్పుడు మహిళా నాయకురాలు మాట్లాడడం నాకు విడ్డూరం అనిపిస్తుంది. ఇంకా ఇన్ని కోట్లు తెచ్చిండు, అన్ని కోట్లు ఎక్కడ తెచ్చిండ్రు? కోట్లు 35 కోట్లు ఎక్కడ? ఈ కోట్లు లేవు, ఏమి లేవు. చందరన్న తెచ్చినటువంటి పనులకు మీరు మరి దాన్నే కొబ్బరికాయ కొడుతున్నారు. ఇటు తీస్తాను అది తీస్తాను, దాన్ని కొబ్బరికాయ కొట్టిన మాత్రమే. కానీ ఇప్పటి వరకు ఎక్కడ తచ్చాడు మట్టి తీసి ఎక్కడ అభివృద్ధి జరిగింది? మీరు తీసుకొచ్చింది ఏంటిదో ఒకసారి మీరు ముందుకొచ్చి చూపెట్టండి. మేము కాంగ్రెస్ పార్టీలు ఉండగేలాగా గడపకు తిరిగి ప్రతి గడపను తట్టినమో, ఇప్పుడు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీలో ప్రతి గడపను తట్టుతాము, ప్రతి మహిళను కదిలిస్తాము, ప్రతి మహిళ దగ్గరికి వెళ్ళి మీ 6 గ్యారంటీల సంగతి తేలుస్తాము. మేము మహిళా లోకమంతా ఏకం చేస్తాము. మీరు ఎలా పరిపాలన చేస్తారో మేము కూడా చూస్తాం. ఇదే నా సవాల్. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, రాకం లతా దామోదర్, నాయకురాళ్లు ముద్దసాని సంధ్యారెడ్డి, సమ్మెట స్వప్న, రమ్య యాదవ్, జె మౌనిక, గుర్రం పద్మగౌడ్, మాధవి, చింటూ, తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు.